Nation first. Nation first. It's a great privilege for me to announce that our Annadana Subramaniam ji, Mananiya Annadana Subramaniam garu, varu RSS ప్రాంత కార్యకారిణి స్వదేశీ త్యాగం నుంచి ఈ పాలక వివరిస్తున్నారు. వారు మన మధ్యలో ఉన్నారు, ఇందాక వచ్చారు. వారిని హృదయపూర్వక నమస్సులు. ప్రశిక్షణకు, ఆలోచనకు, అవగాహనకు సంబంధించినటువంటి వర్గ ఇది. ఒక సైద్ధాంతిక విషయం మీద మాట్లాడమని కార్యకర్తలు నన్ను ఆదేశించారు. కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విషయాన్ని మీ ముందు సంక్షిప్తంగా పరిచయం చేస్తాను. లోతుగా మీరు అధ్యయనం చేయండి. భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నది, అధిష్టానం తథా కర్త కరణంచ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవంచైవ అత్ర పంచమం. శ్లోకం యొక్క అర్థం పూర్తిగా చెప్పడానికి సమయం అనుమతించడం లేదు. మొట్టమొదటి వాక్యం గురించి చెప్తా. అధిష్టానం తథా కర్త. పని చేసేటువంటి వ్యక్తులకు, పని చేస్తున్నటువంటి సంస్థలకు ఒక అధిష్టానం ఉంటుంది, అంటే ఒక భూమిక ఉంటుంది, ఒక మౌలికమైనటువంటి అంశం ఉంటుంది, ఒక పునాది ఉంటుంది. ఈ రోజున భారతదేశంలో పనిచేసేటువంటి అనేక సంస్థలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే మన పారివారిక సంస్థలు ఉన్నాయి, వివిధ క్షేత్రాలు పనిచేస్తున్నాయి. అన్నిటికీ కూడా ఒక విధమైనటువంటి అధిష్టానం ఉన్నది. స్వదేశీ జాగరణ మంచి యొక్క అధిష్టానము భారతీయత. దాన్ని మీరు హిందుత్వం అనండి, భారతీయత అనండి, రెండు సమానమైనటువంటి పదాలే. భారతీయత భారతదేశానికి, స్వదేశీ జాగరణ మంచికి అధిష్టానం. అనేక సంస్థలకి కూడా సంఘం యొక్క ప్రేరణతో పనిచేసేటువంటి సంస్థలన్నిటికీ కూడా అదే అధిష్టానం. వీటి యొక్క లక్ష్యం ఏమిటి అన్నప్పుడు, దేశము అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి అని ఒక మాటలో చెప్పినప్పటికీ కూడా, అభివృద్ధి చెందాలి అంటే సమాజంలో మౌలికమైనటువంటి ఒక పరివర్తన రావాలి. ఒక మార్పు అనేటువంటిది వచ్చినప్పుడు మనం లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ఏ విధమైనటువంటి మార్పు అంటే, ఉన్నటువంటి వ్యవస్థలో సామాజిక వ్యవస్థలు అనేక ఉన్నాయి. వాటిలో ఏమైనా దోషాలు ఉంటే, లోపాలు ఉంటే, చెడు ఉంటే దాన్ని సరి చేసుకోవలసినటువంటి బాధ్యత ఉంటుంది. కామర్స్లో ఒక ప్రిన్సిపల్ ఉన్నది, మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్. దాని వివరణ చెప్తూ ఏం చెప్తారంటే, కామర్స్ పీపుల్ ఎక్కడైనా ఒక వ్యవస్థలో కనుక లోపం ఉంటే లోపాలను సరిదిద్దుకోవాలి తప్ప వ్యవస్థను నాశనం చేసుకోకూడదు. ఇది ఆ ప్రిన్సిపల్ యొక్క లక్షణం. ఈ రోజున సంఘము, సంఘ భావనతో, సంఘ ప్రేరణతో పనిచేసేటువంటి సంస్థలన్నీ కూడా సామాజిక మార్పును ఆశిస్తున్నాయి. సామాజిక మార్పు ఎప్పుడు వస్తుంది అంటే, ఒక వ్యక్తి వల్ల రాదు, ఒక్క సంస్థ వల్ల కూడా సామాజికమైన మార్పు రాదు. అనేకమైనటువంటి సంస్థలు బహుముఖీనంగా ప్రయత్నం చేస్తే, మల్టీ డైమెన్షనల్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ మల్టీ డైమెన్షనల్ ఎఫర్ట్స్, ఈ రెండు ఉపయోగించినప్పుడు సమాజంలో మార్పు అనేటువంటిది వస్తుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సరసంఘ చాలక్ మాననీయ మోహన్ భాగవత్జీ ఈ రోజున భారతదేశంలో సామాజికంగా అనేకమైనటువంటి మార్పులు రావలసి ఉన్నాయి అని చెప్తూ వారు పంచ పరివర్తన్ అనేటువంటి ఒక
సిద్ధాంతాన్ని మన ముందు, ఒక కార్య పద్ధతిని మన ముందు పెట్టారు. నాట్ సిద్ధాంతం, ఒక కార్య పద్ధతిని మన ముందు పెట్టారు. ఏమిటి ప్రధానంగా రావాల్సినటువంటిది? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి చేతికి 5 వేళ్ళు ఉంటాయి. 5 వేళ్ళు కలిసినప్పుడు మాత్రమే మనిషి పని చేయగలుగుతాడు. సమాజము ప్రగతి చెందాలన్నా, సమాజం ఉన్నత స్థితిలోకి వెళ్ళాలన్నా, ఇప్పుడు స్వదేశీ స్వావలంబీ భారత విషయంలో ఎన్ని రకాల ప్రయత్నాలు అయితే మనం చేయాలనుకుంటున్నామో వీటిని అన్నింటినీ కూడా సాధించాలన్నా సామాజికంగా మార్పులు అనేటువంటివి రావాల్సి ఉన్నాయి. అందులో ఎటువంటి మార్పు రావాలి? దేశభక్తిలో ఓతప్రోతమయ్యేటువంటి యువత ఉండాలి. అలాగే పంచ పరివర్తనలో మనం మొట్టమొదటిగా ఒక మాట చెప్పుకోవాలి అంటే సమరసత. ఇది మొట్టమొదట సమాజంలో రావాల్సినటువంటిది. స్వామి వివేకానంద ఒక సందర్భంలో చెప్తూ, భారతదేశంలో ఎంతవరకైతే అంటరానితనం నిర్మూలింపబడదో, స్త్రీ విద్య ప్రోత్సహింపబడదో అంతవరకు ఈ దేశానికి అభివృద్ధి అనేటువంటిది ఉండదు. నువ్వు ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ అయినా చేయండి, స్త్రీలను అన్ని రంగాలలో ప్రోత్సహించాలి. అలాగే భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ అస్పృశ్యత అనేటువంటి దోషం ఉన్నది కదా, ఈ అస్పృశ్యత అనేటువంటి దోషం నిర్మూలింపబడినప్పుడు సమాజం ఒక్కటిగా నిలుస్తుంది, దేశం కోసం నిలుస్తుంది. అప్పుడు ఈ దేశము అభివృద్ధి చెందుతుంది. కాబట్టి సమరసత అనేటువంటిది ఈ సమాజంలో రావలసినటువంటి ఒక మార్పు. అయితే వాస్తవానికి భారతీయ సమాజంలో అస్పృశ్యత ఉన్నదా? కుల భేదాలు ఉన్నాయా? మానవుల మధ్య అంతరాలు ఉన్నాయా? ఇది ప్రశ్న వేసుకున్నప్పుడు ఆధునికమైనటువంటి జీవితంలో వీటిని మనం వ్యాఖ్యానించుకుంటున్నాము. కానీ వందల వేల లక్షల సంవత్సరాల భారతదేశ చరిత్రలోకి వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా ఇలాంటి దోషం మనకి కనిపించదు. కానీ ఈ రోజున ఆ విధమైనటువంటి దోషము విలయ తాండవం చేస్తున్నది. ఎందుకు? వాల్మీకి రామాయణాన్ని రాశాడు. వాల్మీకి ఏ కులానికి చెందినవాడు, ఏ వృత్తికి చెందినవాడు అనేది ప్రశ్న రావటం సమాజంలో. ఈ రోజున దాన్ని వెలికి తీస్తున్నారు. అంటే సమాజంలో విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు బ్రేక్ ఇండియా, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయండి, ముక్కలు చేయండి, విభేదాలు సృష్టించండి. ఆ విధంగా భారతదేశం యొక్క ప్రగతికి అవరోధమైనటువంటి శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. వాటిలో అస్పృశ్యత అనేటువంటిది ఈ దేశం యొక్క ప్రగతికి పెద్ద అవరోధంగా నిలిచింది. కాబట్టి ఈ దోషాన్ని నిర్మూలించవలసినటువంటి అవసరం ఉన్నది. మనందరికీ అనిపిస్తుంది, పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కడున్నదండి ఇవాళ అస్పృశ్యతను? ఈ రోజున ఎక్కడ ఉన్నది అంటే గ్రామాలలో ఉన్నది, పట్టణాలలో ఉన్నది. ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆ దోషము ఇంకా క్యాన్సర్ వ్యాధిలాగా సమాజాన్ని పట్టి పీడిస్తున్నది. అయితే క్యాన్సర్ వ్యాధికి మందు లేదు లేదా చికిత్స లేదు అంటారు. కానీ దీనికి చికిత్స చేయొచ్చు. ఎందుకు? మన సమాజంలో మానవుడు భగవత్ స్వరూపుడు, మానవుడికి ఆత్మ ఉంటుంది, ఆత్మ పరమాత్మ స్వరూపము. ఈ థియరీని మర్చిపోయింది సమాజం, ఈ తత్వాన్ని మర్చిపోయింది సమాజం. కాబట్టి అతడు వేసేటువంటి లక్షణాలు దీన్ని చూసి లేనిపోని అభూత కల్పనలన్నింటినీ కూడా కల్పించుకుంటూ భ్రమలలో భ్రాంతులలోకి వెళ్ళి అంతరాలు సృష్టించుకుంటున్నా, అంతరాలు పెంచుకుంటున్నా. కానీ ఆత్మ పరమాత్మ స్వరూపమని, ఏకాత్మత వాదం ఉన్నదని, ఇది గొప్పనైనటువంటి తత్వం అనేటువంటి భారతీయతను, హిందూ ఫిలాసఫీని మర్చిపోయినటువంటి వల్ల వచ్చినటువంటి వికృతులు. కాబట్టి సామాజికంగా ఈ అస్పృశ్యత అనేటువంటి దోషాన్ని నిర్మూలించాలి. ఎలా నిర్మూలింపబడుతుంది అంటే
మానవులలో మధ్యలో ఉన్నటువంటి మానవతావాదం, ఏకాత్మవాదము అనేటువంటిది మనుషులలో బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ఇళ్లలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి, అందరినీ స్వాగతించాలి. అందరి ఇళ్ళకి కూడా మానవులు వెళ్ళగలిగేటువంటి విధంగా ఉండాలి. ఎక్కడైతే విద్యకు, నాగరికతకు, సంస్కృతికి, వీటికి దూరం అయిపోతున్నటువంటి ప్రజలు కనిపిస్తూ ఉంటారో వాళ్ళందరి దగ్గరకు వెళ్ళి వాళ్ళందరినీ కూడా సామాజిక జీవనంలో జీవన స్రవంతిలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. స్వామి వివేకానంద ఒక చోట చెప్తూ ఏమంటాడంటే, చదువుకోవడానికి నీ దగ్గరకు రాకపోతే లాంతరు, పుస్తకము, పలక, బలపము తీసుకుని గుడిసెల దగ్గరకు వెళ్ళు, వాళ్ళకి చదువు చెప్పు, వాళ్ళని ఉద్ధరించు, అది నిజమైన సేవ అంటాడు. కాబట్టి ఈ రోజున సమరసత అనేటువంటి భావనలో దేవాలయ ప్రవేశం, అందరికీ దేవాలయ ప్రవేశాన్ని కల్పించాలి. భగవంతుడి దృష్టిలో అంతరాలు ఉండవు. భగవంతుడు ఎక్కడ ఉంటాడు అని ప్రశ్న వేసుకున్నప్పుడు డబ్బున్న వాడి దగ్గర భగవంతుడు ఉండడు. ఎవడి దగ్గర చిత్తశుద్ధి ఉంటుందో, ఎవరిలో భక్తి ఉంటుందో, ఎక్కడ స్వచ్ఛత ఉంటుందో, ఎక్కడ నిర్మలత్వం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. కాబట్టి భగవంతుడికి అంతరాలు లేవు. ఇది హిందూ ధర్మం, ఇది భారతీయత చెప్పేటువంటి తత్వం. ఇది బ్లాక్ అండ్ వైట్ రేసెస్ యొక్క డిఫరెన్స్ భారతదేశంలో ఉండవు. కానీ ఇలాంటి ఒకనొక తత్వం ఏదైతే ఉన్నదో ఈ సమాజంలో జాగృతిని కల్పించవలసినటువంటి, సామాజిక చైతన్యాన్ని కల్పించవలసినటువంటి బాధ్యత మనకి ఉంటుంది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఈ అంతరాలు తొలగించేటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రయత్నం ఏదైతే అది చేసి సామాజిక సమరసత తత్వాన్ని సమాజంలో జాగృతపరచాలి, చైతన్యపరచాలి. మానవులంతా ఒక్కటే, మానవ ధర్మం, మానవీయ ధర్మం, అది భారతీయ ధర్మం, అది సనాతన ధర్మం, అది హిందూ ధర్మం. ఈ విధమైనటువంటి భావన సమాజంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ మార్పు రావాలి. ఈ మార్పు రాకపోతే మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి లాగేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. విద్యాలయాలలో ఒక విధమైన చైతన్యాన్ని కలిగించవలసినటువంటి మన ప్రయత్నానికి టుకడా కరేంగే గ్యాంగులు తయారయ్యేటువంటి ప్రమాదాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక వార్ఫుట్ బేసిస్ మీద, ఒక ఉద్యమ రూపంలో కాకుండా ఒక విధమైనటువంటి చాప కింద నీరులాగా, ఒక అండర్ కరెంట్ పాస్ లాగా ఈ భావనని సమాజంలోకి తీసుకువెళ్ళి సామాజికమైనటువంటి చైతన్యాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండవది కుటుంబ విలువలు, కౌటుంబిక జీవన పద్ధతి. ఒకప్పుడు భారతదేశానికి, భారతీయ సంస్కృతికి పట్టుబొమ్మ ఏమిటి అంటే కుటుంబ పద్ధతి. ఇందాక జగదీష్ చెప్తూ బెంగళూరు సిటీలో డైవోర్స్ కేసులు ఎన్ని ఉన్నాయి అంటే 60,000 పెండింగ్లో ఉన్నాయి ఫ్యామిలీ కోర్టులో. ఎందుకు వస్తుంది? నాగరికత పెరుగుతోందా? అక్షరాస్యులం అవుతున్నామా? అక్షరాస్యులు సాక్షరులు రాక్షసులుగా తయారవుతున్నారా? సాక్షర రాక్షస? ఆలోచన చెయ్యాలి. దీనికి కారణం ఏంటంటే కుటుంబ జీవన పద్ధతి యొక్క విశిష్టతను సమాజం మర్చిపోతోంది. కుటుంబము అంటే తను, తన భార్య, తన పిల్లలు అనేటువంటి ఆలోచన వరకు మాత్రమే పరిమితం అవుతున్నారు. కుటుంబంలో ఉండేటువంటి బాధ్యతలు ఏమిటి అనేటువంటి ఉంటల్లా. ఆ మధ్య ఒక పెళ్లికి వెళ్ళా, ఒక మిత్రుడు కలిశాడు. ఏమయ్యా ఎవరెవరు వచ్చారు అన్నా? నేను ఫ్యామిలీ వచ్చామన్నా అన్నాడు. ఇది మీ ఫ్యామిలీని పరిచయం చేయమన్నా. భార్యను పిలిచి పరిచయం చేశాడు. పిల్లలేదనా? ఫ్యామిలీతోనే వచ్చానన్నా అన్నాడు. అరే ఫ్యామిలీతోనే వస్తే మరి పిల్లలు అయ్యా అన్న. లేదు ఏదైనా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నాడు, ఫ్యామిలీతోనే వచ్చానన్నాడు. అంటే ఫ్యామిలీ అంటే ఖాందా, తల్లి, తండ్రి, అన్న, పెదనాన్న, పెద్దమ్మ, పిన్నమ్మ, ఎంతమంది ఉంటారు పరివారం అంటే. ఆ పారివారిక కల్పన పోయింది హిందూ సమాజంలో. భారతీయతలో నాశనమైపోయిందని నేను చెప్పను, బలహీనమవుతోంది. కుటుంబ జీవన పద్ధతి
బలహీనమవుతోంది. కుటుంబ మనుషుల మధ్య ఆత్మీయతలు, అనురాగాలు బలహీనమవుతున్నాయి, అంతరించిపోతున్నాయని కూడా నేను చెప్పను. ఎందుకంటే ఇంకా అదృష్టవశాత్తు భారతీయ సమాజం బతికే ఉన్నది. ఇట్ విల్ నెవర్ డై, అది ఎప్పటికీ చచ్చిపోదు. కానీ బలహీనమవుతున్నప్పుడు వాటిని బలపరుచుకోవలసినటువంటి బాధ్యత సమాజం మీద ఉంటుంది. అందుకే మనందరికీ కూడా ఉన్నటువంటి ఒక సామాజికమైన బాధ్యత అస్పృశ్యతను దూరం చేసి సామరస్యతను సృష్టించడం ఎలాగో కుటుంబ విలువలను నిలబెట్టడం కూడా అదే మన బాధ్యత. ఎలాంటి విలువలు వస్తున్నాయి, 1-2 ఉదాహరణలు చెప్తా. ఎందుకంటే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క గంట సేపు ప్రసంగం చేయొచ్చు. నిద్రపోయేటువంటి అలవాట్లు కుటుంబాలలో ఎలా ఉంటున్నాయి ఆలోచించుకోండి. నిద్ర లేచేటువంటి అలవాట్లు కుటుంబంలో ఎలా ఉంటున్నాయి ప్రశ్నించుకోండి. ఆహారపు అలవాట్లు ఎలా ఉంటున్నాయి ఆలోచించుకోండి. వీటిలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? రెండోది, కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక జీవనానికి సంబంధించినటువంటి ఆలోచనలు, ప్రశ్నలు ఎప్పుడన్నా వేసుకుంటున్నారా? కాలేజీలో ఏం జరిగిందో పిల్లలు తల్లిదండ్రులు చెప్తున్నారా? ఆఫీసులో ఏం జరిగిందో పిల్లలకి కానీ భార్యకి కానీ కుటుంబంలో చర్చించుకుంటున్నారా? అసలు కుటుంబ జీవనం ఎలా సాగుతున్నది అని చెప్పి చర్చ చేసుకుంటున్నారా ఇంట్లో? ఎక్కడ ఉండటల్లా కేవలము ప్రతిదాన్ని కూడా సౌకర్యాలతో పోల్చుకుంటున్నారు. రెండవది, ధనానికి సంబంధించినటువంటి దాంతో ఆలోచన చేసుకుంటున్నారు. భౌతికమైనటువంటి యాంత్రికమైనటువంటి జీవితం ఆలోచనలతో కుటుంబాన్ని పోల్చుకుంటున్నారు, కుటుంబాన్ని మలుచుకుంటున్నారు తప్ప ఇన్హెరెంట్ అంతర్గతమైనటువంటి ఎఫెక్షన్ ఏదైతే ఉన్నదో దాంతో ఆలోచించగల. పూర్వకాలము మనుషుల కోసం అనేకమైనటువంటి వాటిని త్యాగం చేసేవారు, వదిలిపెడుతూ ఉండేవారు. ఇంట్లో ఎక్కడైనా ఒక అనారోగ్యవంతుడు ఉన్నట్లయితే అతని కోసం వీళ్ళ యొక్క సౌకర్యాలను అన్నిటినీ కూడా, వీళ్ళ సుఖాలన్నింటినీ వదిలిపెట్టుకుని ఆయన కోసము త్యాగం చేస్తూ ఉండేటువంటి వారు. కుటుంబ మనుషుల మధ్య ఆత్మీయత ఏర్పడడం కోసం ఎప్పుడైనా కలిసి కుటుంబం అంతా కూడా సమాజంలో ఒక చారిత్రక ప్రదేశానికి వెళ్ళటమో, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళటమో జరుగుతుందా? జరగటల్లా. తరాన్ని ఇంటి దగ్గర వదిలిపెడుతున్నారు. భార్యాభర్త ఇద్దరు కూడా 2 వీలర్ మీద, బైక్ మీద దేవాలయానికి వెళ్తున్నారు. మీరు ఇంట్లో ఉండండి, మీరు చదువుకుంటూ ఉండండి, నేను వెళుతున్నాను. ఎప్పుడు కల్చర్ నేర్పుతారు? కేవలము అపార్ట్మెంట్ కొని పిల్లలకి ఇవ్వటమేనా? ఎఫ్డీలు వేసి పిల్లలకి ఇవ్వటమేనా? కల్చరల్ వాల్యూస్ అనేటువంటి ఉంటాయి కదా, ఆ కల్చరల్ వాల్యూస్ని పిల్లలకి అందిస్తున్నారా? కుటుంబాలలో ఆత్మీయత బంధాలను అందిస్తున్నారా? బంధువులు ఇంటికి వచ్చినా కూడా పిల్లలని పరిచయం చేయటల్లా, ద నెక్స్ట్ జనరేషన్ పరిచయం చేయటల్లా. ఎందుకు? గదుల్లో కూర్చోబెట్టి చదివిస్తూ ర్యాంకులు పోతాయేమో అని ఆలోచన చేస్తున్నారు తప్ప గుణాలు, ఆలోచనలు, సంస్కారాలు బ్లాంకులు అవుతున్నాయి అని మాత్రం ఆలోచించటల్లా. కాబట్టి ఆధునికమైనటువంటి గ్లోబలైజేషన్ పేరుతో, యాంత్రికమైనటువంటి జీవనం పేరుతో కుటుంబ విలువలు, కుటుంబపు అలవాట్లు, కుటుంబ సభ్యుల మధ్య ఉండేటువంటి ఆలోచనలు అన్నీ కూడా మారిపోతున్నాయి. ఇది బలహీనం కాకుండా మళ్ళా ఏ కుటుంబం అయితే భారతీయ మానవత, ఆత్మీయత, విలువలను నిలబెట్టిందో అలాంటి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయవలసినటువంటి బాధ్యత నేటి తరం మీద ఉంటుంది. భారతీయ మహిళ ఉద్యోగం పేరుతో యూరప్కి వెళితే అక్కడ ఉన్నటువంటి యూరప్ వనిత అడిగింది, ఈయన మీకు ఎన్నో భర్త అని అడిగింది. భారతీయ మహిళ సమాధానం చెప్పింది, ఇది మా భారతదేశంలో ఉన్నటువంటి గుడిసెలో ఉన్న ఒక మహిళను అడిగితే చీపురు కట్ట తిరగేసి నీకు సమాధానం చెప్తుంది. అలాంటి కుటుంబ జీవనాన్ని మనం కాపాడుకోగలుగుతామా లేదా? 9th క్లాస్ చదివే స్టూడెంట్ ఇంగ్లీష్ నావెల్ చదివి తల్లి దగ్గరికి వచ్చి అమ్మా అమ్మా వెన్ ఐ విల్ గెట్ మై సెకండ్ ఫాదర్ అని అడుగుతున్నాడు. తల్లి అట్లకాడతో తల మీద కొట్టుకుని ఎందుకురా ఈ ప్రశ్న వేశామంటే ఐఎమ్ రీడింగ్ ఎ నావెల్, ఇన్ ద నావెల్ జాన్ గాట్ సెకండ్ ఫాదర్, వెన్ ఐ విల్ గెట్ మై సెకండ్ ఫాదర్. కుటుంబంలో
ఏ విధమైనటువంటి సాంస్కృతికమైనటువంటి విలువలు అందించాలో ఆ విలువలు అందించేటువంటి ప్రయత్నం కుటుంబ జీవనంలో మనం చేస్తున్నామా? కాబట్టి నిద్ర లేచింది మొదలు నిద్రపోయేటంత వరకు పిల్లల అలవాట్లని మంచి మార్గంలో ఉంచేటువంటి విధంగా పాజిటివ్గా, సకారాత్మకంగా, పొలైట్గా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. సాఫ్ట్గా వాళ్ళని తీర్చిదిద్దవలసినటువంటి అవసరం ఉన్నది. పిల్లల పట్ల ఆత్మీయత, పిల్లలుని చేతులు పట్టుకుని నడిపించి పెద్దవాళ్ళని చెయ్యాలి. పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత తల్లిదండ్రుల చేతులు వదిలిపెట్టకూడదు. అప్పుడు తల్లిదండ్రుల యొక్క చేతులు పట్టుకుని పిల్లలు నడిపించాలి. ఇది భారతీయ జీవనం. అలాంటి కౌటుంబిక విలువలను ఈ సమాజంలో పతనం కాకుండా, బలహీన పడకుండా సంరక్షించుకోవలసినటువంటి బాధ్యత నేటి తరం మీద ఉంటుంది. మూడవది పర్యావరణము. పర్యావరణము మీరందరూ కూడా విద్యావంతులు, నేను ఇంతగా దాని గురించి చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఈ రోజున పంచమహాభూతాలని దైవంగా భావించినటువంటి భారతీయ సమాజం పంచమహాభూతాలని సంరక్షించుకుంటూ వచ్చింది. కానీ ఈ రోజున భారతీయత మరుగున పడిపోతోంది. భారతీయత అంటే ఇట్ ఈజ్ అన్కల్చర్డ్ అనేటువంటి స్లోగన్స్ వినిపిస్తూ ఉంటే ఆ భ్రాంతిలోనే, ఆ ఇల్యూషన్లోనే మనం కొట్టుమిట్టాడుకుంటున్నాము. పంచమహాభూతాలు ఈ రోజున కలుషితమైపోతున్నాయి. వాయు దేవుడు అన్నాం, ఈ రోజున వాయు కాలుష్యం కనిపిస్తోంది. జల దేవత అన్నాం, జల కాలుష్యం కనిపిస్తోంది. భూమాత అన్నాం, భూ కాలుష్యం కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ చూసినప్పటికీ కూడా కలుషితమైపోతున్నటువంటి పంచమహాభూతాలు. ఉగ్రవాదాన్ని ఆపగలుగుతాం, ఉగ్రవాదాన్ని అంతం చేయగలుగుతాం. ఈ పంచమహాభూతాలు ఈ పర్యావరణం యొక్క కాలుష్యాన్ని ఆపగలిగేటువంటి ప్రయత్నము ఎంతో బృహత్తరమైనటువంటి ప్రణాళికగా చేయవలసినటువంటి బాధ్యత మన సమాజానికి ఉన్నది. ఈ నదిలో సబ్బును వాడరాదు, స్నానం చేసేటప్పుడు అక్కడ కనిపించేటువంటి సబ్బు. ఎందుకు వస్తుంది ఈ కాలుష్యము అంటే మానవుని యొక్క ఆలోచన సామాజికమైనటువంటి దృక్పథంలో ఉండటల్లా, తన అవసరము అంతవరకే ఆలోచన చేసుకుంటున్నాడు. కాబట్టి కలుషితమా కాదా అనేటువంటి ధోరణికి వెళ్ళటల్లా. భూ కాలుష్యము, పంట మార్పిడి చేస్తే కలుషితం తగ్గుతుంది. రెండవది, ఎరువులు వాడకుండా సేంద్రియ వ్యవసాయం చేస్తే భూ కాలుష్యం తగ్గుతుంది, స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు లభిస్తుంది, ఇవి మంచి పోషక పదార్థాలతో కూడినటువంటి పంటలు దిగుబడి అవుతాయి. వీటినన్నింటినీ కూడా చేసుకోగలుగుతున్నామా? చేసుకోవటల్లా. ఈ రోజున ఓజోను పొర బలహీనమైపోతున్నది. దాని కారణంగా అనేకమైనటువంటి చర్మ వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఓజోను పొర బలహీనం కావడానికి కారణం ఏమిటి? ఆలోచన చేయగలుగుతున్నామా? ఫారెస్టైజేషను, అటవీ సంరక్షణ ఉన్నది. భారతదేశ జనాభాకి అనుగుణంగా 36% అడవులు ఉండాలి. ఈ రోజున 19% మాత్రమే భారతదేశంలో అడవులు ఉన్నాయి. మొక్కలే లేకపోతే, ప్రాణవాయువే లేకపోతే మానవ మనుగడకు ఎంత ముప్పు కలుగుతుంది? ఆలోచన చెయ్యాలి. కాబట్టి ఫారెస్టేషన్, మొక్కలను పెంచుతుండాలి, మొక్కలను నాటుతుండాలి, సంరక్షించాలి. ఇదంతా కూడా పర్యావరణానికి చాలా ఉపయోగపడేటువంటిది. ప్లాస్టిక్ వాడకం ఎక్కువసేపు చెప్పను నేను. దాని వలన కలిగేటువంటి ప్రమాదం, చిన్నపాటి వర్షం కురిస్తే భాగ్యనగరంలో రోడ్లన్నీ కూడా జలమయమైపోతాయి. కారణం ఏంటో తెలిసినా, ప్లాస్టిక్ వస్తువులు డ్రైనేజీకి అడ్డుపడి నీటి ప్రవాహం అడ్డుకుని నీటి అంతా కూడా నిలిచిపోతున్నటువంటి కారణంగా. నిన్న మొన్న కేరళ ప్రాంతంలో కొండ చర్యలు విరిగి పడిపోయినటువంటి ప్రమాదం, కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయినారు. హృదయ విదారకమైనటువంటి ఘట్టం. ఉత్తర భారతదేశంలో వరదలలో కొట్టుకుపోతున్నటువంటి జనాలు. వీటన్నిటికీ కూడా పర్యావరణ కాలుష్యం కారణంగానే ఇన్ని రకాల ప్రమాదాలు కలుగుతున్నాయి. వందల సంవత్సరాల నుంచి జరగనిది ఇప్పుడే ఎందుకు జరుగుతున్నది? ఈ సమయంలోనే ఎందుకు జరుగుతున్నది? కారణం, మానవుడు నాగరికుడు అవుతున్నాడు, చర్యలు అనాగరికమవుతున్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం,
ఇన్ని రకాల కాలుష్యాలతో మానవులకు సంబంధించినటువంటి ప్రమాదాలు కలుగుతున్నాయి. వీటిని అన్నిటినీ కూడా తగ్గించడం కోసం, వీటిని తొలగించడం కోసం సమాజంలో అవేకనింగ్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. సొసైటీని అవేకన్ చేయవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంటుంది. కాబట్టి మనం చేసి తీరాలి. ఈ తరంలో మనం చేయకపోతే రాబోయేటువంటి తరాలు మరిన్ని ప్రమాదాలను ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంటుంది. మనం ఎన్ని అపార్ట్మెంట్స్ ఇచ్చినా, ఎన్ని ఎఫ్డీలు ఇచ్చినా, ఎన్ని ఉద్యోగాలు వాళ్ళకి చూపించినా మనుగడకే ముప్పు కలిగేస్తే మనం చేయగలిగేది ఏమిటి? కాబట్టి మౌలికంగా ఏ సమాజంలో మార్పు తీసుకురావాలో ఆ విధమైనటువంటి మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ద ఫోర్త్ వన్, స్వదేశీ. స్వదేశీకి సంబంధించినటువంటి దాంట్లో మనం ఆలోచన చేసినప్పుడు మీకు ప్రతి సెషన్లో కూడా స్వదేశీ యొక్క విలువ వస్తున్నది. దాన్ని సంక్షిప్తంగా చెప్తా. స్వదేశీ వస్తువుల యొక్క వాడకంతో మాత్రమే కాకుండా స్వభాషలను సంరక్షించుకోవాలి. యూనిసెఫ్ అనేటువంటి ఆర్గనైజేషన్ స్వభాషకి సంబంధించినటువంటి విషయం చెప్తూ, మనం తెలుగునాట ఉన్నాం కాబట్టి 2050వ సంవత్సరం వచ్చేసరికి తెలుగునాట ఉభయ రాష్ట్రాలలో తెలుగు వాళ్ళు ఉంటారు, కానీ చదివే వాళ్ళు ఉండరు తెలుగుని, రాసేవాళ్ళు ఉండరు తెలుగుని. అది భాషలు అంతరించిపోతున్నాయి. భారతీయ భాషలు సంరక్షించుకోవాలి. అనంతమైన వాంగ్మయం ఉన్నది భారతీయ భాషలలో. ప్రపంచ దేశాలలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క భాషలోనే వాంగ్మయం ఉంటుంది. వేరాజ్ యు సీ ఇన్ భారత్ అనేకమైన భాషలు, అనంతమైన వాంగ్మయం ఉంటుంది. వీటిని సంరక్షించుకోవలసినటువంటి బాధ్యత స్వదేశీ. స్వభాష, స్వసంస్కృతి, స్వధర్మ, స్వజీవన పద్ధతి. భారతదేశం యొక్క ఆర్థికమైన వ్యవస్థ మన మీదనే ఉండాలి. పిల్లవాడు ఏదైనా వస్తువు కావాలి అంటే స్వదేశీ వస్తువును కొనాలి అనేటువంటి ఒక ప్రేరణ లభించాలి. స్వదేశీ భావన నిలిచినంత వరకు భారతదేశము ఏ విధమైనటువంటి ప్రమాదాలలోకి వెళ్ళదు. ఈ రోజున మనకి తెలుసు, ప్రపంచంలో అనేక దేశాలు ఆర్థిక బాధలతో అతలాకుతలమైపోతున్నాయి. వేరే భారతదేశము ఆర్థిక ప్రగతిలో 5వ స్థానంలోనా 3వ స్థానంలోనా అని పోటీ పడేటువంటి స్థితి వచ్చింది. దానికి కారణం కొన్ని దశాబ్దాల స్వదేశీ జాగరణ మంచి చేసినటువంటి కృషి ఫలితంగా ఈ సమాజంలో వచ్చినటువంటి చైతన్యం. ఇదే స్ఫూర్తితో, ఇదే ప్రేరణతో ఈ స్వదేశీ భావాన్ని సమాజంలోకి తీసుకువెళ్ళి సమాజాన్ని మేలుకొల్పవలసినటువంటి బాధ్యత ఉంటుంది. సమాజం దాన్ని ఆచరణలో పెట్టడానికి, దృఢతరం చేయటానికి అనేక ఒక విధమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్, ఒక ఆత్మవిశ్వాసాన్ని ఈ సమాజంలో నింపవలసినటువంటి అవసరం ఉంటుంది. అలా స్వదేశీ భావ జాగృతిని కలిగించాలి. ద ఫిఫ్త్ వన్, ఒక భవనానికి స్తంభాలు ఎలా ఆధారభూతమవుతాయో దేశం అనేటువంటి భవనానికి ఈ 5 రకాల వ్యవస్థలు కూడా ఒక స్తంభాలలాగా నిలబెట్టేటువంటి ఒకనొక శక్తిని, సామర్థ్యాన్ని కలిగి ఉంది. ద ఫిఫ్త్ వన్ ఈజ్ పౌరునికి సంబంధించినటువంటి ఒక నాగరిక వ్యక్తికి ఉన్నటువంటి బాధ్యతలు అనేటువంటివి. ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా హక్కులను గురించి కోరుతూ ఉంటాడు, బాధ్యత గురించి చెప్పడు, బాధ్యతల గురించి ఆలోచన చెయ్యడు. అంటే రైట్, వాళ్ళకి కావలసినటువంటి హక్కులు 1960వ సంవత్సరం ఆ ప్రాంతంలో తమిళనాడులో ఒక యాజిటేషన్ జరిగింది. ఆ యాజిటేషన్లో ఏంటంటే కార్మికులందరూ కూడా వేతనాలు పెంచాలని చెప్పి, ఆ యాజిటేషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి స్లోగన్ ఏమిటంటే పూరా వేతన్ ఆధా కామ్ के लिए हम लड़ रहा है. वेतन तो पूरा मिलना, काम तो आधा ही करते. సగం పని చేస్తారట, పూర్తి జీతం ఇవ్వాలట. హక్కులను కోరుకునేటువంటి మానవులు తయారవుతున్నారు, కానీ బాధ్యతలను కోరుకునేటువంటి మానవులు తయారు కావటంలా. ఒక భారతదేశ పౌరుడు సమాజం పట్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడా, దేశం పట్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడా? రైలు ఎక్కాలి, రైలు దగ్గర ప్లాట్ఫామ్ టికెట్ కొనాలి, క్యూని పాటిస్తున్నాడా? పాటించటల్లా. రైలు ఎక్కాలి, అందరూ గుంపుగా వెళుతున్నారు, పాటిస్తున్నాడా క్యూని?
పాటించటంలా. సినిమా హాల్కి వెడతాడు, సినిమా టికెట్ కొనుక్కోవాలి, క్యూని పాటిస్తున్నాడా? పాటించటంలా. నేను ఆ మధ్య నా పెన్షన్ పని కోసం అని చెప్పి గవర్నమెంట్ ఆఫీస్కి వెడుతుంటే నా ముందు ఒక ఆయన ప్రయాణం చేస్తూ మెట్లు ఎక్కుతున్నాడు. మెట్లు ఎక్కుతూ ఆ మూలన తుసుక్కున పాను ఉమ్మేశాడు. ఇది పౌరుని యొక్క లక్షణమా? తన చుట్టూ తన పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత పౌరుడికి ఉంటుందా ఉండదా? ఆఫీసులోకి వెళ్ళి కూర్చుంటాడు, ఆఫీసులో చేయవలసినటువంటి పని పట్ల అతని యొక్క పని ఉంటున్నదా? లంచం తీసుకునేటువంటి దాంట్లో ఆరాట పడుతున్నాడు. పౌరుడుగా చేయవలసినటువంటి పనేనా ఇది? తన సమాజం, తన దేశం, తన వృత్తి, తన బాధ్యత అనేటువంటి ఆలోచన లేకుండా మనిషి కేవలము తన స్వార్థం గురించి మాత్రమే ఆలోచన చేసుకునేటువంటి పని ఉంది. కారణం ఏంటంటే నువ్వు జీవించు, ఇతరులను జీవించలేవు అనేటువంటి భారతీయ ధర్మం, ఆర్ష ధర్మం, మన సనాతన ధర్మం, దాన్ని మర్చిపోతున్నారు. నా చిన్ని బొచ్చకు శ్రీరామ రక్ష, నేను 10 కాలాల పాటు సుఖంగా ఉంటే చాలు, మిగిలిన వాడంతా ఏమైపోతే నాకేమిటి అనేటువంటి ఆలోచనలతో ఉంటున్నారు. ఒక పౌరుడు ఈ సమాజంలో ఉండవలసినటువంటి బాధ్యత. ఎన్నికలు వచ్చాయి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీ పార్టీ, జస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. మంచి పార్టీ, మంచి ప్రభుత్వం, దేశానికి రక్షణ కల్పించగలిగేటువంటి ప్రభుత్వం, దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళగలిగేటువంటి ప్రభుత్వం ఎన్నుకుంటున్నారా? పౌరుని యొక్క విధి ఉండటల్లా. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయి, ఒక ఎమ్మెల్సీకి ఎలక్షన్లో ఓటు వేసేటువంటి గ్రాడ్యుయేట్ కలిశాడు. అన్నా ఎక్కడికి వెళ్తున్నావన్నా? ఊరు వెళ్తున్నానన్నా. ఓటు వేస్తే సెల్ ఫోన్ ఇస్తున్నాడు మా క్యాండిడేటు, నేను ఓటు పెడుతున్నాను అన్నాడు. ఈజ్ గ్రాడ్యుయేట్. దట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ సెల్ ఫోన్స్ టు ఆల్ ఓటర్స్. దే ఆర్ ఓటింగ్ దోస్ హూ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ ద సెల్ ఫోన్స్. ఈజ్ ఇట్ ద వే? ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక పౌరుడికి ఉండేటువంటి బాధ్యతనా? అది ఒక విలువ. కాబట్టి మానవ జీవనం విలువలతో కూడినటువంటిది, విలువైనటువంటిది. విలువైన జీవనాన్ని విలువలకు ఉపయోగించాలి, అప్పుడు సార్థకత ఉంటుంది. అలాంటి పౌరునికి ఉండేటువంటి బాధ్యతలను మర్చిపోతున్నారు. ఇందులో కుటుంబ జీవనంలో ఒక 2 నిమిషాలు పూర్తి చేస్తాం. కుటుంబ జీవనంలో ఈ విలువలను అందించాలి తల్లిదండ్రులు. కుటుంబము ఒక సంస్కార కేంద్రం కావాలి, కుటుంబము ఒక ఆరోగ్య కేంద్రం కావాలి, కుటుంబము ఒక విలువల కేంద్రం కావాలి, కుటుంబము ఒక మానవతా కేంద్రం కావాలి, కుటుంబం ఒక సమరసతా కేంద్రం కావాలి. ఉంటున్నదా? తయారు చేయాలి. కాబట్టి ఈ ప్రధానమైనటువంటి వ్యవస్థలలో లోపాలను మనం సవరణ చేసుకుంటూ భారతదేశం అనేటువంటి ఉత్తమమైన, శ్రేష్టమైన, యోగ్యమైనటువంటి, మంచి ఆరోగ్యకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి భారతీయ ఆనంద భవనాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి అంటే ఈ 5 విలువలను కూడా మనం సంరక్షించుకోవాలి. ఇవి బలహీనం కాకూడదు, ఇవి పతనం కాకూడదు. వీటిని సంరక్షించుకునేటువంటి విధంగా ప్రజా చైతన్యాన్ని మనం కలిగించాలి. ఆ విధమైన బాధ్యతను మనం స్వీకరించి పరివార సంస్థలన్నీ కూడా మనం పనిచేస్తే సమాజంలో ఏ విధమైనటువంటి మార్పు, ఒక మంచి మార్పు, ఒక సామాజికమైనటువంటి సుపరివర్తన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికి మనందరం కూడా నడుము కట్టాలని చెప్పి ఆశిస్తూ, ఈ చైతన్యానికి, ఈ చైతన్య రథానికి మనందరం సారథులు కావాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వదేశీ జాగరణ మంచ్, స్వావలంబి అభియాన భారత కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భారత్.